అది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పెనుపాక మండలం ఏడోలబోయారం గ్రామం. మా బామ్మడిది కుక్క ఘాటుకు గురై చనిపోయాడు. 52 రోజుల క్రితం కుక్క కరిచింది. దానికి వ్యాక్సిన్ వేయించుకోలేదు, నిర్లక్ష్యం చేయడం వల్ల చనిపోయాడు. ఏలూరు తీసుకెళ్ళాము, విజయవాడ ఏరియా హాస్పిటల్లో చనిపోయాడు. దానికి ర్యాబిస్ సోకేసింది ఆల్రెడీ, దానికి వ్యాక్సిన్ లేదని అందరూ చెప్పారు డాక్టర్లు. సింటమ్స్ డాక్టర్లు చూశారు, వాటర్కి తట్టుకునేవాడు కాదు, ప్లస్ గాలి వీస్తే అసలు మంచిగా ఉండేవాడు కాదు, కింద పడిపోయేవాడు, వాటర్ అసలు తాగేవాడు కాదు, కొంచెం ఇబ్బంది చేసేవాడు ఎక్కువ. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ తీసుకెళ్ళాం, ప్రైవేట్ హాస్పిటల్. అక్కడ చెప్పారు. స్టార్టింగ్ కొత్తగూడెం తీసుకెళ్ళాం, అక్కడ అదే చెప్పారు. ఇంకా నమ్మకం రాక ఏలూరు ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ నుంచి అంబులెన్స్లో ఇక్కడ లేదన్నారు ట్రీట్మెంట్ మామూలుగా అలాగా. తర్వాత విజయవాడ రాశారు, విజయవాడ తీసుకెళ్ళాం. అక్కడ కూడా అడ్మిట్ చేసుకున్నారు. ఆ సింటమ్స్ అవన్నీ చూసి ఇది ర్యాబీస్ అమ్మ, దీనికి మెడిసిన్ లేదు, మీరు ఎక్కడ తీసుకెళ్ళినా మెడిసిన్ లేదు దీనికి, ఎంతవరకు ఐసోలేషన్లో పెట్టి అబ్జర్వేషన్లో ఉంచుతారు. ప్రజెంట్ ఆ సిస్టమ్ కూడా ఇక్కడ విజయవాడలో లేదు ఐసోలేషన్ పెడతానికి అని చెప్పారు. కాబట్టి ఈ కుక్క కాటుకి ముందు లేదు. కాబట్టి ఇలాంటి చాలా ఏరియాలో కుక్కలు అలాగే ఉంటున్నాయి. ఆ కుక్కలను అధికారులు పట్టించుకొని వెంటనే వాటిని చంపేయాలని కోరుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.